ఏంటి ఇక్కడ టైటిల్లో ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇక్కడ గేట్స్ వేసింది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి తూర్పు ద్వార దర్శనం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అయితే ఓపెన్ చేశారనమాట. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైంది. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా ఈరోజు అయితే అందరికీ తెలిసిందే కదా, ఉత్తర ద్వార దర్శనం నుంచి అయితే వెళ్తారు కదా. సో అలానే ఈసారి ఇంకొక విషయం, మీకు లాస్ట్ ఇయర్ కూడా వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి వ్లాగ్ అయితే తీసాను కదా. ఈ ఇయర్ ఎలా జరిగింది అనేది ఇలా వ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి పడండి. అందరికీ నమస్కారం, వచ్చేసా. సో చూసారు కదా ఎంతమంది ఈరోజు గుడికి వెళ్ళారు. సో మెయిన్గా ఎంతమంది ఉత్తర ద్వార దర్శనం నుంచి అయితే ఈరోజు దర్శనం చేసుకున్నారు చెప్పండి. ఎంతమంది చేసుకున్నారు దర్శనం కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్. సో మనకైతే ప్రతి సంవత్సరం 24 ఏకాదశి అయితే వస్తాయి కదండి. అయితే అందులో ఈ ముక్కోటి ఏకాదశికి అనేది ఒక ప్రత్యేకత అయితే ఉంది కదా, మనందరికీ తెలిసిందే. ఇంకా భక్తులతో అయితే ఫుల్గా అయితే నిండిపోయారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిన ముక్కోటి ఏకాదశికి అయితే మనమైతే జరుపుకుంటాం కదండి. సో ఇప్పుడైతే గుడి లోపలికైతే వెళ్దాం. సో చూడండి మీరే. ఇంకా దానికన్నా ముందైతే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి భగవద్గీత అయితే ఉందన్నమాట. ఈరోజు భగవద్గీత కొనుక్కున్న లేకపోతే ఎవరికైనా దానం చేసినా చాలా మంచిది కదా. అలానే భగవద్గీత పారాయణ చూసారు కదా, ఇదిగోండి ఉత్తర ద్వార దర్శనము వచ్చేసేమో మనం శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనము. సో మీరైనా చూస్తారు కదా, వెళ్ళలేని వాళ్ళు, వీలు కుదరలేని వాళ్ళు అని చెప్పి. సో ఇలా నేను వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వాయిస్ ఓవరే కాకుండా అక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే పెడతాను, వినండి మీరు కూడా. సో వింటున్నారు కదా, ఇక్కడ వచ్చేసి గోటనామాలు అయితే చెప్తున్నారు అనమాట ఒక్కొక్కరిది. ఒకసారి వెంకటేశ్వర స్వామి వారిని కూడా చూసేయండి, మీరు కూడా చూస్తున్నారు కదా. శ్రీ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇలానే జనాభాలు భక్తులతో అయితే నిండిపోతారు కదండి. అంతేకాదండో, మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి. అలాగే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనం ఇస్తారండి ఈరోజు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టదశ పురాణాలు చెప్పబడిందని ఇక్కడ గురువు గారు అయితే మనకు చెప్పారండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం 24 ఏకాదశిల ఉపవాసాలతో సమానమని ఇక్కడ గురువు గారు అయితే చెప్పారండి. ఇదిగోండి పాడాలు, దండం పెట్టేసుకోండి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇప్పుడు తీర్థాలు అయితే ఇస్తున్నాను అనమాట. జస్ట్ మీకు ఇదంతా కవర్ చేస్తున్నాను, ఈ ఆలయం మొత్తం మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి. ఇదిగోండి స్వామివారు, దండం పెట్టేసుకోండి ఇక్కడ కదా, ఓకేనా. సో గుడ్ అనమాట, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ చూసారు కదా భక్తులు అనమాట. ఇప్పుడు ముక్కోటి ఏకాదశిని కథ గురించి తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. దేవతలను, విష్ణు భక్తులను, అలాగే ప్రజలను హింసించడం మొదలుపెట్టగా ఆ రాక్షసుడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు ఆ రాక్షసుడితో సుమారుగా 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మహావిష్ణువు అలసట తీర్చుకునేందుకు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ రాక్షసుడు ఆ సమయంలో విష్ణువును సంహరించదామని ప్రయత్నించగా విష్ణుమూర్తి
శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న ఒక కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి నీకేమి వరము కావాలో కోరుకో అనగా, అప్పుడు ఆమె ఈరోజు ఉపవాసం ఉన్నవారికి, అదేనండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందాలని వరము కోరుతుంది. అప్పుడు ఆ మహావిష్ణువు ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశిన ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని విష్ణుమూర్తి వరమిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున మురాసురుడు ధాన్యంలో దాక్కుంటాడు అని, అందుకే ధాన్యంతో చేసిన ఏ పదార్థమును తినకుండా ఉండాలని అంటారు. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి కొంతమంది భక్తులు భగవద్గీతను కూడా దానం చేస్తూ ఉంటారండి. మరి చూసారు కదా గజస్తంభం, ఇదిగోండి ధనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్న పుణ్యఫలం అయితే మనకి లభిస్తుందండి. చూసారా, ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి ఉసిరి చెట్టు దగ్గర అలానే జమ్మి చెట్టు దగ్గర కూడా దీపాలు అయితే భక్తులు వెలిగిస్తారండి. స్వామివారి దర్శనం అయిపోయాక తీర్థము శతకోపం అయితే ఇక్కడైతే ఇస్తారండి. చూస్తున్నారు కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చారనమాట ఈ ఆలయంకి. అండ్ చూపించాను కదా స్టార్టింగ్లో గేట్ అని చెప్పి క్లోజ్ చేసి ఉందని, ఇది లోపల నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట. అందరూ గుడికి వెళ్ళే ఉంటారు కదా. ఈరోజు ఎలా అయింది? మంచిగా అయిందా దర్శనం? ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల లేదా కాలేజీల వల్ల వెళ్ళకపోయిన వాళ్ళు ఈ వీడియో ద్వారా చూసేయండి, దర్శనం చేసేసుకోండి. ఇంక చూసారా, ఇంకా ఇలా బయటకు వచ్చేస్తే భక్తులు వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. సో చూసారు కదా, బయట ఇలా తీర్థంలో అయితే పెట్టారండి. ఇదిగోండి గాజులు, దండలు అవన్నీ ఉన్నాయి కదా, అలానే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అలా కొన్ని షాప్స్ అయితే పెట్టారు. ఇదిగోండి ఇదంతా ఫ్యాన్సీ. సో ఇంక ఇదండి రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే అయితే అయితే చెప్పేస్తా వినండి. ప్లీజ్ లైక్, షేర్ and don't forget to subscribe to my channel. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. Until then, take care. Bye bye.